సెంట్రల్ గవర్నమెంట్లో కూడా చంద్రబాబు నాయుడు గారి మద్దతు మీదే అక్కడ ఆధారపడే ప్రభుత్వం రావడంతో ప్రజల్లో విశ్వాసం వచ్చింది. అమరావతి కళ సాకారం అవుతుంది అనగానే 10-11 వేలు కాస్త 60,000 ఇన్ ఏ స్పాన్ ఆఫ్ 6 months. దాంతో ఏంటంటే మళ్ళీ ఇక్కడ ఇబ్బందులు పడుతూ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా నేను చెప్పిన 60-70% వీళ్ళందరూ మళ్ళీ వెనక్కి వెళ్తున్నారు. వెళ్ళి అక్కడ వాళ్ళకి తగ్గట్టుగా కోర్ క్యాపిటల్లో గారు కొనుక్కునే వాళ్ళు కోర్లో కొంటున్నారు, లేదా పూలింగ్కి బయట కొనుక్కునే వాళ్ళు బయట కొనుక్కుంటున్నారు, లేదా ఇప్పుడు ఓఆర్ఆర్ వేస్తున్నాను అంటున్నారు కాబట్టి ఓఆర్ఆర్ దగ్గర ఉన్నటువంటి వాళ్ళు కొంటున్నారు. కానీ ఇప్పుడు కూడా జరుగుతుంది ఏంటంటే రియల్ ఎస్టేట్లో మళ్ళీ అమరావతి సెంట్రిక్ గానే జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ అమరావతి, ఈ పక్క గుంటూరు, ఆ పక్క విజయవాడ. సో గతంలో లాగా 2 tier cities జోలికి అదే మళ్ళీ వాళ్ళందరూ కూడా ఇటే చూస్తున్నారు. ఓకే, అది ఒక రకంగా కూడా డిసడ్వాంటేజ్. కానీ నాకున్న హోప్ ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతానికి 1 సంవత్సరం రోజుల పాటు ఈ అమరావతి మీదే కాన్సన్ట్రేట్ చేసిన రకరకాల ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నాయి మనకి. ఏది శ్రీకాకుళం దగ్గర నుంచి చిత్తూరు వరకు అన్ని చోట్ల ఇండస్ట్రీస్ వస్తున్నాయి. ఎప్పుడైతే అవి అక్కడ ఫంక్షనింగ్ స్టార్ట్ చేస్తుందో డెఫినెట్ గా రియల్ ఎస్టేట్ అనేటువంటిది మళ్ళీ స్కాటర్ అవుతుంది.